మీ పేరండి? నా పేరు పెరుమతి రామభద్రరాజమ్మ. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటిందండి. ఇప్పుడు ప్రజల్లో స్పందన ఎలా ఉంది? అసలు ఏమంటున్నారు జనాలు? పిల్లల స్పందన అంటే మేము సంవత్సరమైన సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళి పరిస్థితులు ఉన్నటువంటి పథకాలన్నీ కూడా ప్రజల్లో ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉందని అడుగుతూ ఉంటే వాళ్ళు అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలు సక్రమంగా పెన్షన్లు అనుకున్న టైంకి అవసరమైతే ఆదివారం వస్తే శనివారమే ముందు అందరూ మా ఇంటికి పట్టు తెల్లారింది ఇచ్చేస్తున్నారని చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే వికలాంగులు కూడా మరి పెన్షన్ 6,000 ఇస్తున్నారు మాకని వాళ్ళు ఆనందంగా ఉన్నారు. అలాగే మరి రైతులు, ముఖ్యంగా రైతులు, మేము రైతుగా చెప్తున్నాం, రైతులు మరి పూర్వం ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకుంటే 2 నెలలు కానీ 3 నెలలు కానీ పడి కాదు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం 6 గంటలు, 12 గంటలు, 48 గంటలు అందరికీ కూడా డబ్బులు పడతా ఉన్నాయి. చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మరి ఈ ప్రయాణికులు అందరూ కూడా మోటార్ సైకిల్ మీద తిరిగి కారు మీద తిరిగి అందరూ కూడా మరి రోడ్ల గురించి ఆ రోజుల్లో రోడ్లు గోతులు పడిపోయి టైర్లు పోతున్నాయని, బళ్ళు పోతున్నాయని చెప్పి అందరూ గొడవ పొందున్నారు. ఇవాళ మరి అన్నీ కూడా ప్యాచ్ వర్క్ చేసి రోడ్లు పోసి అంతా కూడా మేము అంతా హ్యాపీగా ఉన్నామని చెప్పి రోడ్డు మీద ప్రయాణికులు చెబుతూ ఉన్నారు. అందరూ కూడా అన్ని రంగాల్లో కూడా అన్ని సామరస్యంగా కూటమి ప్రభుత్వం ఎదురు తీసుకెళ్తాను. మీరు చూసుకుంటే మీరు చెప్తున్నారు రైతుల పరంగా చాలా మంచి పని చేసింది ఈ ప్రభుత్వం మీరు చెప్తున్నారు కదా. వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ రైతుల పట్ల ఏమీ చేయలేదు, ఇదంతా బూటకం మాత్రమే, వాస్తవం లేదు వాళ్ళ మాటల్లో, కూటమి నాయకులకు మాత్రమే చెప్తున్నారు, రైతులు చెప్పట్లేదని అంటున్నారు కదా. మీరు ఒక రైతుకి మీరు చెప్పండి సార్. రైతుగా నేనే చెప్తాను, కావాల్సిన రికార్డులు కూడా తిరగేస్తాను. ధాన్యం డబ్బులు ఎన్నాళ్ళకి పడ్డాయి, ధాన్యంతో డబ్బులు కూడా ఇవాళ కావాల్సిన రికార్డులు కావాల్సి చూపిస్తాం. మేము ధాన్యం పట్టిన రోజు చూస్తాం, డబ్బులు పడ్డ రోజు చూపిస్తాం. కావాలితే ఈ రోజు ధాన్యం పట్టిన డబ్బులు తోలిన రోజు చూపిస్తాం, డబ్బులు కడతాం. అలాగే అన్ని విషయాల్లో కూడా ఎప్పుడు అంతే కదా. ఎలా కాలంలో మరి 3 కాలాలు కానీ పంట కానీ 5 సంవత్సరాలు ఒక తట్టు మట్టి లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కాలాల్లో కూడా సక్రమంగా తవ్వి ఇవాళ మురిగెళ్ళిపోవడానికి కానీ, పంటకాలం చాలా నీరు పట్టడానికి కానీ సస్యశ్యామలంగా అన్నీ ఉన్నాయి. అందరు కడచేని వరకు నీళ్లు అన్నీ కూడా చూడండి, నాట్లు కూడా పడి ఉన్నాయి, అన్నీ కూడా వెనకాల పొలాలు నాట్లు పడి ఉన్నాయి కదా, చూసుకోండి మీరు. ఈరోజు అన్నీ కూడా నీళ్ళు కూడా సక్రమంగా ఏ రోజు నీరు వాళ్ళు ఒక్క పని చేయలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అన్నీ కూడా అవతల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారి సహకారంతో ప్రభుత్వం చాలా సాఫీగా, ఉద్యోగస్తులు కూడా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవారు ఏం చెప్పేవారు కూడా తెలిసేది కాదు. ఇవాళ అంతా కూడా ఉద్యోగస్తులు కూడా మొత్తం రైతులు, ప్రజలు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే సింగపూర్ పర్యటనకి వెళ్ళొచ్చారు. అవినీతి డబ్బు దాచుకోవడానికే చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్ళాడని చెప్పి జగన్మోహన్ అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. అది ఎంతవరకు చూసుకోవచ్చు అంటారు? అలా అతనికి ఉన్న అలవాటుని ఎదరోడి మీద వలసడం అలవాటు. సింగపూర్ వెళ్తే ఇవాళ అక్కడ బ్రహ్మదం పట్టారు చంద్రబాబు నాయుడుకి. ఇవాళ అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా బ్రహ్మరథం పట్టి మీకు ఏం కావాలో చెప్పండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి సింగపూర్ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మనవాళ్ళు కూడా, అక్కడ సింగపూర్ మంత్రులు కూడా అందరూ కూడా చంద్రబాబుని స్వాగతం పలికి మంచి హామీలు ఇచ్చి పంపుతున్నారు ఈరోజు. మరి ఇతను ఉన్నాడంటే అందరికీ తెలుసు ఏం చేశాడు అన్నది. అన్ని ప్రజల్లో ఒకటి వస్తున్నాయి కదా బయటికి. మద్యం కుంభకోణం కానీ, మైనస్ కుంభకోణం కానీ అన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి కదా బయటకి ఒకటి వస్తున్నాయి. చూద్దరు కానీ మీరు చెప్తే ఇంకో 10 రోజులు 20 రోజులు 4 రోజులు అన్నీ తెలుస్తాయి క్లియర్గా. అసలు రాష్ట్రంలో మద్య కుంభకోణం మీద ఒకటి నడుస్తుంది ప్రస్తుతానికి. దాని మీద జగన్ ఎంతవరకు చేసి ఉంటారంటారు? కుంభకోణం అంతా అతనే ఇప్పుడు ఒకటి బయటకు వస్తుంది, అతనే హెడ్ అని చెప్తున్నారు కదా, గాడ్ ఫాదర్ అతనే అని చెప్పి ఇప్పుడు ఒకళ్ళు రేపు కోర్టులోకి వెళ్తే బయటకు వచ్చింది దాన్ని మొత్తం అందరూ అన్ని కూడా చెప్తారు. ఇప్పటికే లీకులు అవుతున్నాయి, ఒకళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. దీనికి సూత్రధారి ఒకళ్ళున్నారు, సూత్రధారి ఒకళ్ళు ఉన్నారు చెప్పి అందరూ కూడా వేస్తున్నారు. అయితే ఎవరిని అరెస్ట్ చేస్తే ఎవరు ఊరుకుంటారు? ఈ రోజుల్లో ఎవరిని ఊరుకునే వాళ్ళు? ఐఏఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేస్తే ఊరుకుంటారా? మంత్రుల్ని, మన ఎంపీని వాళ్ళని అరెస్ట్ చేస్తే ఊరుకుంటారా? అన్ని లుసుకులు ఉన్నాయి కాబట్టి ఇలా జైలుకి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే సింగపూర్ మంత్రి ఏపీతో కలిసి పనిచేస్తానంటున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూసుకోవచ్చు? స్వాగతిస్తాం బ్రహ్మాండంగా. 2014లో దాన్ని స్వాగతించాం. తర్వాత వచ్చేటప్పటికి 2019-24 వాళ్ళకి ఎదురు దెబ్బలు ఎదుగుతూ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇవాళ మళ్ళీ వాళ్ళు స్వాగతిస్తే వస్తాను చేయడానికి ముందు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు, మన లోకేష్ గారు వాళ్ళు చెప్పేటువంటి, పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి అభివృద్ధి, అక్కడ సంక్షేమాలు అన్నీ చూసి వాళ్ళే ఎదురొస్తున్నారు. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళే ఎదురొస్తున్నారు. థ్యాంక్ యూ సార్.